ప్రతిరోజు మన నావిగేషన్, కమ్యూనికేషన్ మరియు వాతావరణ అంచనాల కోసం భూమి చుట్టూ తిరుగుతున్న వేల సంఖ్యలో ఉన్న శాటిలైట్లపై ఆధారపడుతున్నాం. అవి మన ఆధునిక ప్రపంచానికి కనిపించని మౌలిక సదుపాయాలు. వీటి వలన మన అంతరిక్షం చాలా రద్దీగా మారుతోంది. ప్రస్తుతం 11,000 కంటే ఎక్కువ యాక్టివ్ శాటిలైట్లు కక్ష్యలో ఉన్నాయి. ప్రతి యాక్టివ్ శాటిలైట్ కు ట్రాక్ చేయలేని స్పేస్ జంక్ అంటే ఇందులో పాత రాకెట్ భాగాలు, చిన్న చిన్న పెయింట్ ముక్కలు కనీసం 2 ఉన్నాయి. ఇవి సెకనుకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో చిన్న ముక్క కూడా వినాశకరమైన ప్రమాదానికి కారణం కావచ్చు. వీటి వలన కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ ప్రమాదం పెరుగుతుంది. ఈ చైన్ రియాక్షన్ లో శకలాలు మొత్తం ఒకదానికొకటి ఢీకొనడం మొదలుపెట్టి చివరికి భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యను నాశనం చేస్తాయి. శాటిలైట్ యాజమాన్యంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీల వారికి దాదాపు 8,500 శాటిలైట్లు ఉన్నాయి. భారతదేశం 130 కంటే ఎక్కువ శాటిలైట్లతో 6వ స్థానంలో ఉంది. దేశాలు, కంపెనీలు కమ్యూనికేషన్ మరియు పరిశోధనల కోసం కొత్త ఉపగ్రహాలను ప్రవేశపెడుతున్నప్పటికీ స్పేస్ జంక్ సమస్య అనేది ప్రపంచంలోని ఏ ఒక్క సంస్థ కూడా పరిష్కరించలేని సవాలు. దీనికి సైంటిస్టులు, ఇంజనీర్లు 2 పరిష్కారాలు ప్రపోజ్ చేశారు. రోబోటిక్ చేతులను రూపొందించి పెద్ద శిథిలాలను భౌతికంగా పట్టుకొని తిరిగి తేవడం, లేదా లేజర్స్ తో కక్ష్యలో ఉన్న వ్యర్థాలను క్రిందికి నెట్టి వాతావరణంలో కాలిపోయేటట్టు చేయడం, లేదా ఈ 2 టెక్నిక్లు కలిపి ఉపయోగించడం. చూడాలి, సవాలు చాలా పెద్దదే. అయినా అంతరిక్షాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాలి. మానవ జాతికి ఒక వనరుగా ఉండేలా చూసుకోవాలి, చెత్తకుండీలా కాదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.